Hi students, Unit 2 is washing machines. Today topic is washing machine introduction and block diagram of washing machine. What is a washing machine? A washing machine is an electric device that is designed to wash laundry like clothes, sheets, towel and other bedding items. వాషింగ్ మిషన్ అనేది ఒక ఎలక్ట్రిక్ డివైస్. ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము అంటే క్లోత్స్ని వాష్ చేసుకోవడానికి, షీట్స్ని కానీ టవల్స్ని కానీ బెడ్డింగ్ ఐటమ్స్ని కానీ వాష్ చేసుకోవడానికి ఈ వాషింగ్ మిషన్ని యూజ్ చేసుకుంటాం. A washing machine is built with two steel tubs which are the inner tub and the outer tub. ఈ వాషింగ్ మిషన్లో ఎన్ని టబ్స్ ఉంటాయి అంటే 2 స్టీల్ టబ్స్ అనేవి ఉంటాయి. ఇన్నర్ టబ్, అవుటర్ టబ్. ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాము అంటే వాష్ చేసేటప్పుడు వాటర్ అనేవి అదర్ పార్ట్స్ స్పెల్లింగ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ టబ్స్ని యూజ్ చేస్తాం. హిస్టరీ. ఇన్ ద బిగినింగ్ క్లోత్స్ ఆర్ వాష్డ్ ఇన్ వుడెన్ ఆర్ ఐరన్ టబ్స్. ఇటువరకు రోజుల్లో వాషింగ్ మిషన్ అంటే ఏంటి అంటే ఈ వుడెన్ టబ్ని కానీ ఐరన్ టబ్ని కానీ యూజ్ చేసుకునేవాళ్ళు. ఆ వుడెన్ ఐరన్ టబ్స్లో క్లోత్స్ వేసి దాంట్లో సోపు డిటర్జెంట్ వేసి రబ్ చేసేవాళ్ళు ఆ క్లోత్స్, అలా వాష్ చేసుకునేవాళ్ళు. 1958లో స్మిత్ అనే సైంటిస్ట్ ఫస్ట్ వాషింగ్ మిషన్ని ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ ఏంటి అంటే క్రాక్ ఆపరేటెడ్ వాషింగ్ మిషన్. ఇక దీన్ని ఆపరేట్ ఏంటి అంటే మాన్యువల్గా రొటేట్ చేయడం వల్ల అక్కడున్న క్లోత్స్ అనేవి వాష్ అయ్యాయి. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ 1907లో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ వాషింగ్ మిషన్ని ఇన్వెంట్ చేసేవారు. నెక్స్ట్ డే బై డే ఆ వాషింగ్ మిషన్స్ అనేవి డెవలప్ అయ్యి ఇప్పుడు మనం యూజ్ చేసే వాషింగ్ మిషన్స్ వరకు డెవలప్ అయింది. 1766లో ఈ వాషింగ్ మిషన్స్ని యూజ్ చేసుకోవాలి. క్రాక్ ఆపరేటింగ్ వాషింగ్ మిషన్ అనమాట. ఈ పెడల్స్ అనేవి రొటేట్ చేయడం వల్ల దీంట్లో ఉన్న క్లోత్స్ అనేవి వాష్ అయ్యేవి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎలక్ట్రిక్ వాషింగ్ మిషన్. నెక్స్ట్ 1947 నుంచి 1957 వరకు యూజ్ చేసే వాషింగ్ మిషన్స్. ఇప్పుడు మనం యూజ్ చేసే వాషింగ్ మిషన్స్ అనేవి ఇవి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రిక్ కంట్రోలర్ ఫర్ వాషింగ్ మిషన్స్. మైక్రో కంప్యూటర్ టు కంట్రోల్ దేర్ వేరియస్ ఫంక్షన్స్. ఈ కంట్రోలర్ ఆర్ మైక్రో కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ వాషింగ్ మిషన్లో వేరియస్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. మైక్రో కంప్యూటర్ ఆర్ మైక్రో కంట్రోలర్. దీనికి మనం ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి అంటే బటన్స్, పుష్ బటన్స్, వాటర్ టెంపరేచర్, డ్రమ్ స్పీడ్, వాటర్ లెవెల్ సెన్సార్స్, డోర్ క్లోజ్డ్ స్విచ్. ఇవన్నీ ఏంటి అంటే ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంటి అంటే డ్రమ్, మోటార్, వాటర్ హీటర్, వాటర్ పంప్, వాటర్ వాల్వ్స్, యూజర్ డిస్ప్లే, డోర్ రిలీజ్. ఇవన్నీ ఏంటి అంటే అవుట్పుట్స్. స్టార్ట్ స్విచ్ అనేది ఏంటిది అంటే ఇన్పుట్, అంటే మనము స్టార్ట్ చేస్తాం కదా, అది అనేది ఏంటిది అంటే ఇన్పుట్. సెలెక్టర్ డైల్, మనం ప్రోగ్రామ్ సెట్ చేస్తాం కదా, అది కూడా ఇన్పుట్. వాటర్ లెవెల్ అనేది ఇన్పుట్, టెంపరేచర్ అనేది ఇన్పుట్, డిటర్జెంట్ అనేది ఇన్పుట్. నెక్స్ట్ వాటర్ వాల్వ్స్ అనేది అవుట్పుట్, వాటర్ హీటర్ అవుట్పుట్, వాటర్ పంప్ అవుట్పుట్, డ్రమ్ మోటార్ అనేవి, అలాగే ఎల్ఈడి ఆర్ ఎల్సిడి ఇండికేటర్స్ అనేవి అవుట్పుట్స్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ వాషింగ్ మిషన్. ఈ బ్లాక్ డయాగ్రామ్లో మొత్తం 3 మెయిన్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే మైక్రో కంప్యూటర్, సెకండ్ది మోటార్, థర్డ్ది ఏంటి అంటే డ్రమ్. At various stages of wash cycle, the drum is required to rotate at different speeds. మన వాష్ సైకిల్ ప్రాసెస్లో ఆ డ్రమ్ అనేది, ఆ మోటార్ అనేది ఒకే స్పీడ్తో రన్ అవుతుంది. ఆ డ్రమ్ అనేది ఒకే స్పీడ్తో రన్ అవుతుంది. లో స్పీడ్ అబౌట్ 30 రెవల్యూషన్ పర్ మినిట్. ఒక మినిట్లో 30 రెవల్యూషన్స్ కనుక చేస్తే ఆ డ్రమ్ అనేది అక్కడ ఏం జరుగుతుంది అంటే క్లాత్స్ అనేవి వాష్ అవుతాయి. అదే ఒక మినిట్లో 90 రెవల్యూషన్స్ చేస్తే వాటర్ అనేవి ఏమవుతాయి అంటే పంప్డ్ అవుట్ అవుతాయి. ఒక మినిట్లో 500 నుంచి 1000 రెవల్యూషన్స్ కనుక చేస్తే డ్రమ్ అనేది అక్కడ క్లోత్స్ అనేవి ఏమవుతాయి అంటే స్పిన్ ఆర్ డ్రై. స్పిన్ అవ్వచ్చు లేదా డ్రై అవ్వచ్చు. ఈ వాషింగ్ మిషన్ తయారు చేసేటప్పుడు మనం వాషింగ్ మిషన్ని ఓపెన్ లూప్లోనైనా తయారు చేసుకోవచ్చు లేదా క్లోజ్డ్ లూప్లోనైనా తయారు చేసుకోవచ్చు.
ఓపెన్ లూప్ అంటే ఏంటి అంటే ద సిస్టమ్ ఇస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ లూప్స్ కనెక్టెడ్ టు ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ లూప్. ఎలాంటి ఫీడ్బ్యాక్ కనుక మనం కనెక్ట్ చేయకపోతే దాన్ని ఓపెన్ లూప్ అంటాం. చూడండి, మనం ఇన్పుట్ ఇస్తున్నాం, కంట్రోలర్ అనేది ఏం చేస్తుందంటే ఆ ప్రాసెస్ మొత్తాన్ని కంట్రోల్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనం టైమర్ సెట్ చేసుకున్నాము, కంట్రోలర్ మొత్తం ప్రోగ్రామ్ అనేది సెట్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే ప్రాసెస్ అనేది హీటింగ్ ఎలిమెంట్ ఇచ్చాం, క్లోజ్ అనేది వాష్ అవుతుంది, అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఏమీ ఇవ్వలేదు, అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి ఏ ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేయలేదు. కాబట్టి దీన్ని ఏ సిస్టమ్ అంటున్నాము అంటే ఓపెన్ లూప్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం వాషింగ్ మిషన్ దేంట్లో కనెక్ట్ చేస్తాము, దేంతో తయారు చేస్తాము అంటే ఓపెన్ లూప్ సిస్టంలోనే వాషింగ్ మిషన్స్ అనేవి తయారవుతాయి. నెక్స్ట్ది ఏంటిది అంటే క్లోజ్డ్ లూప్. ఏ కంట్రోల్ సిస్టమ్ విత్ ఫీడ్బ్యాక్ లూప్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఇన్పుట్ ఇచ్చాం, కంట్రోలర్ అనేది కంట్రోల్ చేస్తుంది, ప్రాసెస్ జరుగుతుంది, అవుట్పుట్ ఇస్తాం. ఈ అవుట్పుట్లో నుంచి కొంత పార్ట్ కనుక మళ్ళీ ఇన్పుట్కి ఇస్తే దాన్ని ఏమంటాము అంటే క్లోజ్డ్ లూప్ అంటాం. ఈ క్లోజ్డ్ లూప్కి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐరన్ బాక్స్. క్లోజ్డ్ లూప్కి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐరన్ బాక్స్. వాషింగ్ మిషన్స్ ఏ లూప్లో మనం తయారు చేస్తాము అంటే ఓపెన్ లూప్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ వాషింగ్ మిషన్. ఇక్కడ ఏంటి అంటే ఏసీ నుంచి మనం పవర్ని తీసుకుంటున్నాం, ఆ పవర్ మైక్రో కంప్యూటర్కి ఇస్తున్నాం, ఆ పవర్ ద్వారా మోటార్ అనేది రన్ అవుతుంది, డ్రమ్ అనేది రొటేట్ అవుతుంది. ఈ మోటార్ స్పీడ్ని కనుక మనం కంట్రోల్ చేయాలి అంటే మనం ఇచ్చే పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద స్పీడ్ ఆఫ్ మోటార్ విల్ బి కంట్రోల్డ్ బై ద పవర్ డిసిపేటెడ్ ఇన్ ఇట్. ద సింప్లెస్ట్ వే ద స్పీడ్ కంట్రోల్ యూజ్ ఏ ట్రయాక్. ఈ మోటార్ యొక్క స్పీడ్ని మనము కంట్రోల్ చేయాలి అంటే మనం ఇచ్చే పవర్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకో సింప్లెస్ట్ వే ఏంటి అంటే ఈ మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ ట్రయాక్ని యూజ్ చేసి ఈ మోటార్ స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. The microcomputer control the power directly by firing the triac an appropriate time during its cycle. ఈ మోటార్ యొక్క స్పీడ్ మనం కంట్రోల్ చేయాలి అంటే మైక్రో కంప్యూటర్ ద్వారా ఆర్ మైక్రో కంట్రోలర్ ద్వారా ఫైరింగ్ పల్స్ని ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? మనం ట్రయాక్కి ఇవ్వాలి. ఈ ట్రయాక్ కనుక మనం ఫైరింగ్ పల్స్ కనుక ఇస్తే డ్యూరింగ్ ది వాష్ సైకిల్ మోటార్ అనేది ఏమవుతుంది అంటే దాని యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది జరగాలి అంటే మనం ఇక్కడ ఏం కనెక్ట్ చేయాలి అంటే జీరో క్రాసింగ్ డిటెక్టర్ని కనెక్ట్ చేయాలి. ఈ మోటార్ యొక్క స్పీడ్ ఏసీ సప్లై నుంచి పవర్ అనేది పాస్ అవుతుంది, మైక్రో కంప్యూటర్కి ఇస్తున్నాం. ఈ మైక్రో కంప్యూటర్ అనేది ఈ మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయాలి. ఇలా కంట్రోల్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం కనెక్ట్ చేయాలి? ట్రయాక్ని కనెక్ట్ చేయాలి. ఈ ట్రయాక్కి మనం ఫైరింగ్ పల్స్ అనేది ఇవ్వడం వల్ల ఆ ట్రయాక్ ద్వారా మోటార్ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ మోటార్ స్పీడ్ మనం కంట్రోల్ చేయాలి, ట్రయాక్కి ఫైరింగ్ పల్స్ ఇవ్వాలి అంటే మనం ఇక్కడ ఏం కనెక్ట్ చేయాలి అంటే జీరో క్రాసింగ్ డిటెక్టర్ అనేది కనెక్ట్ చేయాలి. ఈ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే హై వోల్టేజెస్ నుంచి దీన్ని సేవ్ చేస్తుంది. అలాగే జీరో రిఫరెన్స్ వోల్టేజ్ యూస్డ్ డిటర్మైన్ ది ఫైరింగ్ యాంగిల్ టైమ్ డ్యూరేషన్ ఫర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్ ఆఫ్ ది సైన్ వేవ్. ఆ సైన్ వేవ్ యొక్క ఫైరింగ్ యాంగిల్ యొక్క డ్యూరేషన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎట్ ఎనీ టైమ్ ఇన్ ద వాష్ సైకిల్ ద ప్రోగ్రామ్ డిటర్మైన్ ద వాట్ స్పీడ్ ద డ్రమ్ షుడ్ బి రొటేట్. మన ప్రోగ్రామ్ జరిగేటప్పుడు అంటే ఆ వాషింగ్ ప్రాసెస్లో ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఆ డ్రమ్ యొక్క స్పీడ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. The control can determine whether the increase or decrease the power dissipated in the motor. The motor power is determined by the timing of the triac firing pulse. ఆ మోటార్ యొక్క పవర్ని ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే మనం ఎప్పుడైతే ఆ ట్రయాక్ ఫైరింగ్ పల్స్ ఇస్తున్నామో దాని యొక్క టైమింగ్ని బట్టి ఈ మోటార్ యొక్క స్పీడ్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ఇఫ్ ద ట్రాక్ ఈస్ ఫైర్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఈచ్ సైకిల్, మనం ఎప్పుడైతే ఒక హాఫ్ సైకిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఫైరింగ్ పల్స్ ఇస్తున్నామో నెక్స్ట్ హాఫ్ సైకిల్కి కూడా అదే పవర్తో ఆ మోటార్ అనేది రొటేట్ అవుతుంది. ఫస్ట్ కనుక మన సైకిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫైరింగ్ ఇస్తే నెక్స్ట్ హాఫ్ సైకిల్ కూడా అదే పవర్తో మోటార్ అనేది రొటేట్ అవుతుంది. ఒకవేళ ఫైరింగ్ పల్స్ అనేది ఇవ్వడంలో లాంగ్ ప్రాసెస్లో
లేట్ అయితే మోటార్ అనేది ఏమవుతుందంటే లెస్ పవర్తో రొటేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏసీ నుంచి మనం పవర్ ఇస్తున్నాం మైక్రో కంప్యూటర్కి. ఈ మైక్రో కంప్యూటర్ అనేది మోటార్ యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ మోటార్ స్పీడ్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ట్రాక్కి ఫైరింగ్ పల్స్ అనేది ఇవ్వాలి. ఈ ఫైరింగ్ పల్స్ అనేది ఎలా ఇవ్వాలి అంటే మనకు జీరో క్రాసింగ్ డిటెక్టర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఈ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చే ఫైరింగ్ యాంగిల్ యొక్క టైం డ్యూరేషన్ని డిటర్మైన్ చేస్తుంది. దాన్ని బట్టి దాని యొక్క టైంని బట్టి ఫైరింగ్ యాంగిల్ యొక్క టైంని బట్టి మోటార్ యొక్క స్పీడ్ అనేది రొటేట్ అవుతుంది. దాని యొక్క టైం మీద ఈ మోటార్ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మోటార్ అనేది ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుందో తిరుగుతుందో డ్రమ్ అనేది అంత స్పీడ్తో రొటేట్ అవుతుంది. This is the working of the washing machine. Next I will explain hardware of the washing machine. Thank you.